So hello everyone, welcome to this live session. And today we are going to explore some of the Power BI concepts from scratch to moderate and advanced level. So coming to Power BI, it is one of the important and powerful tools from Microsoft for data visualization and business analytics. So see, so what is main ఇక్కడ పవర్ బిఐ అన్నారు, డేటా విజువలైజేషన్ టూల్ అన్నారు కదా. సో కమింగ్ రెండు పార్ట్స్ లో పెడదాము. సో డేటా విజువలైజేషన్ అంటే ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ పర్పస్, అసలు డేటా విజువలైజ్ ఎందుకు చేయాలి? సో బేసిక్ గా చాలా మంది చెప్పేది, సో టు గెట్ సమ్ ఇన్సైట్స్ ఫ్రమ్ రా డేటా, సో వీఆర్ డూయింగ్ సమ్ డాష్ బోర్డ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అది కాదు మెయిన్ థింగ్ అక్కడ. సో రా డేటా నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి, అసలు డేటా మైనింగ్ అంటే ఏంటి, సో ఆ ప్రాసెసెస్ అని మనం పవర్ బిఐలో ఎలా చేస్తాం, సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఐ జస్ట్ వాంట్ టు షో టుడే we are going to cover some Power BI concepts and see here, these are the table of contents that we are going to discuss today. So టుడే ఈ సెషన్ లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ అవన్నీ. ఫస్ట్ అసలు ఓవర్ వ్యూ ఆఫ్ ఎ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు పవర్ బిఐ అంటే ఏంటి, దాని ఎకో సిస్టమ్స్ లైక్ డెస్క్టాప్, సర్వీస్, మొబైల్ అండ్ గేట్వే అంటే ఏంటి, అసలు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అండ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ డేటా కనెక్టివిటీ, అసలు పవర్ బిఐని ఏ డేటా సోర్సెస్ తో మనం కనెక్ట్ చేయొచ్చు, అసలు డేటా సోర్సెస్ తో ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం, సో అలాంటివి. నెక్స్ట్ ఇంపోర్ట్ వర్సెస్ డైరెక్ట్ క్వెరీ, దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ గా మనం ఈ సెషన్ అయ్యే లోపల మీకే ఒక డేటా సెట్ ని తీసుకొని అది పవర్ బిఐలో ఎలా లోడ్ చేయాలి, సో అది ఐదర్ సిఎస్వి ఫైల్స్ కానీ ఏదైనా కానీ, మీ దగ్గర 4 to 5 సిఎస్వి ఫైల్స్ ఉంటే ఎట్ ఏ టైం మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కన్వర్టింగ్ దీస్ రోస్ టు కాలమ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ చేంజింగ్ డేటా టైప్స్. అండ్ ఫైనల్లీ హియర్ ఇస్ ద థింగ్, మనం ఫస్ట్ విజువల్ అనేది చూద్దాం. సో దట్స్ ఇట్, ఓకేనా. సో సి అసలు ఇన్స్టాలేషన్కి వెళ్దాం ఫస్ట్. సో అందరి ల్యాప్టాప్స్ లో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంటుంది కదా. సో ఆ స్టోర్ లోకి వెళ్ళగానే మీకు ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో సింపుల్ గా ఇక్కడ సెర్చ్ చేయండి, పవర్ బిఐ డెస్క్టాప్ అని వచ్చింది. సో ఇక్కడ యాక్చువల్ గా నేను అది డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని వస్తుంది. యాజ్ యూ గైస్ సీ గెట్ అనే ఆప్షన్ వచ్చింది మీకు, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో అది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకేనా. సో అది ఇన్స్టాల్ అయ్యే లోపల మనం కొన్ని కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. అసలు పవర్ బిఐ అంటే ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఓకేనా. సో సీ హియర్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓవర్ వ్యూ. సో ఈ ఓవర్ వ్యూలో మనం చూద్దాం ఒకసారి అసలు పవర్ బిఐ. సో వాట్ ఈస్ పవర్ బిఐ? బిఐ అంటే ఏంటి, అసలు ఫస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అన్నాం. సో ఆ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి? సి ఇప్పుడు నా దగ్గర ఒక రా డేటా వచ్చింది. రా డేటా ఇన్ ద సెన్స్, నా దగ్గర ఒక ఎంప్లాయీ, తన శాలరీస్, లేక అతను వర్క్ చేసే లొకేషన్, ఆ కంపెనీ లొకేషన్ అలాంటివి వచ్చాయి. సో ఆ ఎంప్లాయీస్ నా దగ్గర కౌంట్ వచ్చేసి లెట్స్ సే 150 మెంబర్స్ ఉన్నారు. సో 150 మెంబర్స్ ఎంప్లాయీస్ రఘు, రాఘవ్ అలా ఉన్నప్పుడు వాళ్ళ శాలరీస్ మొత్తం కౌంట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ స్ప్లిట్ ఇవ్వాలన్నా, లేకపోతే అసలు ఈచ్ ఎంప్లాయీ ఎంత ఎర్న్ చేస్తున్నాడు, లేకపోతే ఆ కంపెనీ యొక్క లైక్ స్టాట్స్ కానీ, లేకపోతే ఆ ప్రాఫిట్ లాస్ పర్సంటేజెస్ కానీ, ఇవన్నీ చూపించాలంటే నాకు చార్ట్స్ కావాలి. బికాస్ 150 రోస్ ఉంటే మనం చూడొచ్చు. లెట్స్ సే ఒక 1 to 2 hours కూర్చొని దాన్ని అనలైజ్ చేసి ఎక్సెల్ లోనో దేంట్లోనో చేయొచ్చు. వాట్ ఇఫ్ ఇట్ కమ్స్ వెన్ వి కమ్స్ విత్ సమ్ లాక్స్ ఆఫ్ రోస్, క్రోర్స్ ఆఫ్ రోస్, ఇలా ఉన్నప్పుడు మనం అబ్సల్యూట్లీ దాన్ని ఒక విజువలైజేషన్ లో చూపించాలి. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డేటా విజువలైజేషన్, అంటే ఎక్స్ట్రాక్టింగ్ ఇన్సైట్స్ అండ్ షోయింగ్ ఇట్ టు సమ్ క్లయింట్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్. దానికోసం పవర్ బిఐ యూస్ చేస్తాం మనం. నెక్స్ట్ దీని రియల్ టైమ్ అప్లికేషన్స్ చూడండి. సో ఇప్పుడు మనం చాలా కంపెనీస్ లో చూసినా కూడా ఇప్పుడు డేటా అనలిటిక్స్ అన్న, అనాలిసిస్ అన్న, దీంట్లో ఏం చేస్తున్నారు, పవర్ బిఐ అనేది ఒక మేజర్ స్కిల్ లా పెట్టారు. దేనికంటే మనకి హైరార్కీ చూస్తే ఎలా ఉంది, ఫస్ట్ పైథాన్ అన్నారు, పైథాన్ కోర్ నుంచి మనం దేంట్లోకి వచ్చాము, పైథాన్ లైబ్రరీస్, పాండాస్, నంపైస్, మ్యాట్ప్లాట్, అవి డిస్కస్ చేసుకుందాం. ఇది మన ప్రీవియస్ ప్లేలిస్ట్ లో మీరు చెక్ చేస్తే దొరికింది. సో ఈ వీడియోస్ తర్వాత ఈ పవర్ బిఐకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ లో దీని డిమాండ్ ఎక్కువ ఉంది, ప్లస్ వచ్చేసి చాలా మందికి ప్రాపర్ సోర్స్ దొరకట్లేదు పవర్ బిఐ ఎలా నేర్చుకోవాలని. సో ఆ పవర్ బిఐ నేర్చుకోవడానికి చాలా మంది చాలా ట్రై చేస్తున్న, ఎలా ఉంటుంది అంటే మార్కెట్ లో ఓన్లీ డాష్ బోర్డ్ చేయడం వరకు చూపిస్తారు వాళ్ళు. అంటే ఫైల్ సైజ్ ఎలా తగ్గించాలి, మెయిన్ థింగ్స్ ఉంటాయి కొన్ని. అసలు 4-5 షీట్స్ లో నుంచి డేటా వచ్చినప్పుడు లోడ్ ఎలా చేయాలి, అలాంటివి మాక్సిమం దొరకట్లేదు ఎక్కడ. సో దానికోసం వి స్టార్టెడ్ దిస్ పవర్ బిఐ కోర్స్. సో సీ హియర్, ఫస్ట్ we are going to discuss some major components.
కాంపోనెంట్స్ ఇన్ ద సెన్స్ ఈ మేజర్ థింగ్స్ లా అనుకోండి. ఫస్ట్ ఏంటి, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ మొబైల్, పవర్ బిఐ రిపోర్ట్ సేవర్. ఓకేనా? ఐ థింక్ ఇన్స్టాలేషన్ చాలా మంది ఆ సిస్టమ్ లో అయిపోయి ఉంటుంది. సో లెట్స్ గో ఇన్ టు అవర్ పవర్ బిఐ. సో మీకు ఇక్కడ సెర్చ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కనిపించింది పవర్ బిఐ డెస్క్టాప్ అని. యూ గైస్ జస్ట్ ఓపెన్ ఇట్. ఓకేనా? ఇది మనకి వ్యూ ఇలా ఉంటుంది దీంట్లో పవర్ బిఐలో. సో దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఆప్షన్స్ లో బ్లాంక్ రిపోర్ట్, 1 lakh కేటలాగ్, ఎక్సెల్ వర్క్ బుక్, సీక్వెల్ సర్వర్, లెన్ విత్ శాంపుల్ డేటా, గెట్ డేటా ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ డీప్ లెవెల్. ఫస్ట్ చూడండి, బ్లాంక్ రిపోర్ట్ అంటే దీని మీనింగ్ ఏంటంటే బ్లాంక్ రిపోర్ట్. ఓకేనా? బ్లాంక్ రిపోర్ట్ వెళ్ళగానే నాకు ఇక్కడ పవర్ బిఐ ఓవర్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ లో చూద్దాం డీప్ గా. ఒకసారి చూడండి, ఈ ఆప్షన్ ఏంటి, గెట్ డేటా. ఫస్ట్ మనం హోమ్ ట్యాబ్ లో ఉన్నాము, దాంట్లో ఫస్ట్ గెట్ డేటా, తర్వాత ఎక్సెల్ వర్క్ బుక్, 1 lakh కేటలాగ్, సీక్వెల్ సర్వర్, ఎంటర్ డేటా, డేటా వర్డ్స్, ఇలా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ నా థింగ్ ఏంటంటే దీని ఓవర్ వ్యూ చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక డేటాని లోడ్ చేసుకుంటున్నప్పుడు అది ఇక్కడ కనిపిస్తుంది మనకి. టాప్ రైట్ కార్నర్ చూస్తే ఇక్కడ ఏమైనా డేటా మీరు స్టోర్ చేసుకుంటే, ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఆ డేటాని బేస్ చేసుకొని మీరేమైనా విజువలైజేషన్స్ చేయాలనుకుంటున్నప్పుడు అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ విజువలైజేషన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిల్టర్స్. సో ఇలా మీకు రైట్ మోస్ట్ సైడ్ లో డేటాతో వర్క్ చేయడానికి, వాటిని విజువలైజ్ చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ కి రాగానే మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ, సంథింగ్ ఇలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనం డేటాను లోడ్ చేసుకున్న తర్వాత ఇవి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ పవర్ బిఐ డెస్క్ టాప్ అని ఉంది. సో ఈ ఏరియా ఉంది కదా మనకి, ఈ ఏరియా మొత్తాన్ని మనం డెస్క్ టాప్ అంటున్నాం. దీంట్లో మనం ఏం చేయబోతున్నాం, విజువలైజేషన్స్ చేయబోతున్నాం. సో విజువలైజేషన్స్ కోసం మనం రైట్ మోస్ట్ వస్తే ఇక్కడ నాకు విజువలైజేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్? This is nothing but a Power BI desktop. Inside that Power BI desktop, we have some visualization options, which are nothing but Power BI visualizations. So when I click on any visualization, see, when I click on this, I get some square like this. Inside that it is showing some default graphs చూపిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే టైల్స్ అంటాం. సో టైల్స్ అంటే విజువలైజేషన్ కోసం మనం యూస్ చేసేది. సో ఇప్పుడు ఫస్ట్ టైల్ ఇది, సెకండ్ టైల్ ఇంకోసారి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంకోసారి క్లిక్ చేస్తే సెకండ్ టైల్ వచ్చింది. సో ఇలా నెంబర్ ఆఫ్ టైల్స్ తో మనం ఒక రిపోర్ట్ వ్యూ లో పెడితే దాన్నే డాష్ బోర్డ్స్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం డేటా రాగానే డేటాని చూసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ రైట్ మోస్ట్ సైడ్ లో మనకి కనిపిస్తుంది. ఆ డేటాని విజువలైజ్ చేయడానికి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇదే కాకుండా మీరు అడిషనల్ గా మీరు చేస్తున్న రిపోర్ట్స్ చూడాలంటే రిపోర్ట్ వ్యూ ఉంది, మీరు తెచ్చుకున్న డేటాను చూడాలంటే టేబుల్ వ్యూ ఉండిద్ది, నెక్స్ట్ మోడలింగ్ కోసం డేటా మోడలింగ్ కోసం మోడల్ వ్యూ ఉండిద్ది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈ ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే మనం పవర్ బిఐ డెస్క్ టాప్ అంటున్నాం. ఈ పవర్ బిఐ డెస్క్ టాప్ లో ఈచ్ ఇండివిడ్యువల్ గ్రాఫ్ కోసం మనం ఒక్కొక్క టైల్ తెచ్చుకుంటున్నాం. సో దిస్ బ్లాక్ ఈస్ నథింగ్ బట్ మై సింగిల్ టైల్, దిస్ ఈస్ మై సెకండ్ టైల్. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి కూడా నేను పెట్టుకోవచ్చు. సో సీ, దీస్ ఆర్ మై టైల్స్. అండ్ కమింగ్ టు అదర్ థింగ్, నౌ వీ వాంట్ టు లుక్ అబౌట్ పవర్ బిఐ సర్వీస్. చూడండి, పవర్ బిఐ సర్వీస్ అని ఒకటి వస్తుంది మనకి. సో లెట్ మీ రైట్ హియర్. పవర్ బిఐ సర్వీస్ అంటే అది మనం చేసిన డాష్ బోర్డ్ ని మనం ఏమైనా క్లౌడ్స్ లో కానీ దేంట్లోనే డిప్లాయ్ చేయడానికి. సో డిప్లాయ్ చేయడానికి పవర్ బిఐ సర్వీస్. నెక్స్ట్ తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పవర్ బిఐ, లైన్ వైజ్ వస్తున్నారు కదా. పవర్ బిఐ ఏంటి, దాని డెఫినేషన్ అర్థమైంది కదా. ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్ విచ్ ఈస్ యూజింగ్ ఫర్ డేటా విజువలైజేషన్. నెక్స్ట్ పవర్ బిఐ కాంపోనెంట్స్ వచ్చేసరికి డెస్క్ టాప్ ఉంది, సర్వీస్ ఉంది, మొబైల్ ఉంది. సర్వీస్ అంటే మనం క్లౌడ్స్ లో డిప్లాయ్ చేసుకోవడానికి వాటికి. మొబైల్ అంటే యూ కెన్ సీ యువర్ డాష్ బోర్డ్స్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ డాష్ బోర్డ్స్ ఇన్ మొబైల్ యాజ్ వెల్. మీ మొబైల్లో ఉన్న జీబీని బేస్ చేసుకొని పవర్ బిఐ అనేది వర్క్ అవుతుంది. అండ్ రిపోర్ట్ సర్వర్. అండ్ కమింగ్ టు నౌ వీ హ్యావ్ సమ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పవర్ బిఐ. సి, బిల్డింగ్ బ్లాక్స్ మనకి ఏమేమి కావాలి, డేటా సెట్స్ కావాలి, రిపోర్ట్స్ కావాలి, డాష్ బోర్డ్స్ కావాలి, విజువలైజేషన్స్ కావాలి. సో ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు రిపోర్ట్స్ అంటే ఏంటి, డాష్ బోర్డ్స్ ఉన్నాయి కదా, డాష్ బోర్డ్స్ అంటే ఏం చెప్పాను నేను. సో డాష్ బోర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ఇలా మనం ఒక్కొక్క టైల్ తీసుకొని ఒక కాంబినేషన్ ఆఫ్ టైల్స్ ని ఒక పేజ్ లో పెడితే దాన్ని డాష్ బోర్డ్ అంటున్నా నేను. సో అలాంటప్పుడు ఈ రిపోర్ట్స్ ఏంటి మళ్ళీ. సో డిఫరెన్స్ బిట్వీన్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ చాలా ఇంపార్టెంట్, అది తెలియకుండా మనం ఏం చేయలేము. సో కమింగ్ టు విజువలైజేషన్స్ అంటే చూసాం, యాజ్ వి సా సమ్ విజువలైజేషన్స్ ఇన్ అవర్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అవర్ పవర్ బిఐ డెస్క్ టాప్. నో కమింగ్ టు పవర్ బిఐ వర్క్ ఫ్లో, చూడండి మనకి ఏమేం కావాలంటే ఇంపార్టెంట్లీ డేటా సోర్సెస్ కావాలి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సో నల్ వాల్యూస్ వచ్చినా డేటా టైప్స్ వచ్చినా అది మొత్తం మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి డేటాని, దానికోసం పవర్ క్వెరీ యూస్ చేస్తాం. సో ఇవన్నీ ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను. నెక్స్ట్ రిపోర్ట్ అండ్ డాష్ బోర్డ్ క్రియేషన్, డేటా మోడలింగ్, ఇవన్నీ ఉంటాయి. సో అడ్వాంటేజెస్ చూడండి ఫస్ట్. So Power BI is so easy to use when we compare it with Tableau.
నెక్స్ట్ ఇంటరాక్టివ్ విజువల్స్, ఇంటరాక్టివ్ అనేది నోట్ చేసుకోండి, ఇంటరాక్టివ్ విజువల్స్ అన్నారు. తర్వాత సపోర్ట్ మల్టిపుల్ డేటా సోర్సెస్ అండ్ ఏఐ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. సో ఈ టర్మ్స్ ఈ రెండు ఉన్నాయి కదా, సపోర్ట్ మల్టీ డేటా సోర్సెస్ అండ్ ఏఐ క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు న్యూ వర్షన్స్ లో, ఇప్పుడు వచ్చిన వర్షన్స్ లో ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి మనకి కో పైలట్ అని. సో ఇంతకు ముందు ఆప్షన్స్ లేవు. సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ మాడిఫైడ్. సో రిపోర్ట్ ని బ్లాంక్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు డేటా సోర్సెస్ అన్నాం చూడండి, ఇక్కడ గెట్ డేటా అనే ఆప్షన్ ఉంది. ఈ గెట్ డేటా అనే ఆప్షన్ లోకి నేను వెళ్ళినప్పుడు ఎన్ని వస్తున్నాయి నాకు డేటా సోర్సెస్? ఐదర్ ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి తెచ్చుకోవచ్చు, లేదా పవర్ బేస్ సెమాంటిక్ మోడల్స్ ఉన్నాయి, డేటా ఫ్లోస్ ఉన్నాయి, డేటా సర్వర్స్, టెక్స్ట్ సిఎస్వి ఫైల్స్ అయినా ఎక్సెల్ ఫైల్స్ అయినా మేజర్లీ మనం వాటి మీద వర్క్ చేస్తాం. సో ఇవే కాకుండా మీకు ఇంకా చెక్ చేయాలంటే ఈ ఫైల్ ఆప్షన్ లోకి వచ్చి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఇంపోర్ట్ అని లేదా గెట్ డేటా అని. సో ఇక్కడ గెట్ డేటా ఆప్షన్ లో కొట్టినప్పుడు ఇంకా ఉన్నాయి మనకి బ్లాంక్ క్వెరీ అని. సో ఇలా మీరు ఎక్కడి నుంచి అయినా డేటాని తీసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ డేటా ఫ్రమ్ దిస్ డేటా సోర్సెస్ లోకి వెళ్ళి ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఒక టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ సే మై టేబుల్ ఇస్ ఆర్డర్ ఫ్యాక్ట్ 150 అని ఒక టేబుల్ ఉంది. సో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నాకు ఇలా ఒక బాక్స్ ఓపెన్ అయింది, డైలాగ్ బాక్స్ వచ్చింది. దాంట్లో ఇక్కడ మీరు జూమ్ చేసి చూస్తే ఇక్కడ షీట్ అని ఒక ఆప్షన్ లో చెక్ బాక్స్ లా ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. చెక్ చేసినప్పుడు దాంట్లో డేటా ఏమేమి ఉందో అది మొత్తం చూపిస్తుంది. ఇంకోటి మేజర్ గా మీరు చూస్తే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, లోడ్, ట్రాన్స్ఫార్మ్, క్యాన్సిల్. సో ఫస్ట్ లోడ్ చేస్తున్నా డేటాని. సో ఒక షీట్ ని లోడ్ చేస్తున్నాను, లోడ్ అవుతుంది. 1 సెకండ్, ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే, సో షీట్ అనేది లోడ్ అయింది. లోడ్ అయినప్పుడు నేను ఏం చెప్పాను, మన డేటా మొత్తం మనం చూడాలంటే ఇటు రైట్ హ్యాండ్ సైడ్ లో ఉండిద్ది. వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ ఐ విల్ గెట్ ఎవ్రీథింగ్, కస్టమర్ ఐడి, ఆర్డర్ డేట్, ఆర్డర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, క్వాంటిటీ, ఇవన్నీ నా కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇలా చూస్తే నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, మనం డిస్కస్ చేసుకున్న డేటాలో ఇక్కడ రిపోర్ట్ వ్యూ ఉంది కదా, దాని కిందే మనకి టేబుల్ వ్యూ ఉండిద్ది. దాంట్లోకి వెళ్తే మన డేటా మొత్తం మనకు కనిపించింది. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ఇట్ మన డేటా మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తుంది. సీ హియర్ ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, ఆర్డర్ డేట్, క్వాంటిటీ, ఇలా ఉన్నాయి మనకి ఒక టేబుల్ ఫార్మాట్ లో. అదేమో నేను ఇప్పుడు డేటా మోడల్ ట్యాబ్ లో చూస్తే ఇక్కడ నాకు సింగిల్ టేబుల్ కాబట్టి ఇక్కడ డేటా మోడలింగ్ చేయడానికి మనకేం లేదు. సో బికాస్ నౌ ప్రెసెంట్ వీఆర్ డీలింగ్ విత్ సింగిల్ టేబుల్, ఐ వాంట్ టు లోడ్ అనదర్ టేబుల్. సో ఇంకోసారి లోడ్ చేద్దాం. సేమ్ ఇక్కడ గెట్ డేటా, ఎక్సెల్ వర్క్ బుక్, అండ్ ఐ వాంట్ సమ్ ప్రోడక్ట్ డైమెన్షన్స్. సింపుల్ గా మళ్ళీ అక్కడే క్లిక్ చేసి షీట్ 1 దగ్గర చెక్ బాక్స్ మీద సింపుల్ గా ఐ వాంట్ టు చెక్ ఇట్. నెక్స్ట్ లోడ్ చేయండి. సో ఇట్ ఈస్ లోడింగ్. As we see here, sheet 1 second time. I think okay, it's okay. See now we have to load inko table kuda chestanu Excel workbook loki velli. So I want to get some customer data as well. Same ante process. So a number of tables unte meer ilage simple ga chesukochu. Load chestunna danni kuda. So ippudu okasari manam report view nunchi table view loki vaddam. So first table lo em unnai, orders, customer id, product id, order date ila unnai. So when I open this second sheet, షీట్ 2 లో ఏమున్నాయంటే దాని మీద క్లిక్ చేస్తే ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, అంటే ఫస్ట్ ఇది మనకు ఫ్యాక్ట్ టేబుల్, సెకండ్ ఇది డైమెన్షన్ టేబుల్, అంటే పేరెంట్ చైల్డ్ లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమున్నాయి ప్రోడక్ట్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కేటగిరీ, యూనిట్ ప్రైస్ ఉన్నాయి. సో వెన్ ఐ ఓపెన్ థర్డ్ షీట్ హియర్, ఇక్కడ చూడండి ఒక డిఫాల్ట్ గా ఏముంది, కాలమ్ 1 ఉంది, కాలమ్ 2 ఉంది, కాలమ్ 3 ఉంది. కానీ నాకు యాక్చువల్ గా రావాల్సింది ఏంటి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, రీజన్ రావాలి. ఏమవుతుంది ఇక్కడ, ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మీరు డేటాను లోడ్ చేశారు, డైరెక్ట్ లోడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మీరు సింపుల్ గా హోమ్ లోకి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు పవర్ క్వెరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఒక యూఐ వచ్చింది మీకు. సో దిస్ ఈజ్ మై పవర్ క్వెరీ, దీన్నే పవర్ క్వెరీ అంటాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే షీట్ 1 ఉంది కదా, సో దానికి నేమ్స్ ఇస్తున్నా నేను. ఫస్ట్ నా షీట్ ఏంటి, ఫ్యాక్ట్ టేబుల్, అంటే ఫ్యాక్ట్ టేబుల్ అనే ఇస్తున్నా. సో దిస్ ఈజ్ మై ఫ్యాక్ట్ టేబుల్. వెన్ ఐ ఎంటర్ ఇట్ అది అప్డేట్ అవుతుంది అక్కడ. సో నెక్స్ట్ నా షీట్ 2 ఉంది, దీంట్లో ఏం టేబుల్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ కి సంబంధించింది కాబట్టి ప్రోడక్ట్ టేబుల్ అని ఇస్తున్నాను. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ప్రోడక్ట్. ఓకేనా, ఎంటర్ చేశాను. సో నేమ్ అనేది అక్కడ రెప్లికేట్ అయింది. థర్డ్ టేబుల్ కి వచ్చాను, ఇక్కడ ఇదేం టేబుల్, కస్టమర్ టేబుల్ కాబట్టి కస్టమర్ టేబుల్ అని ఇస్తున్నాను నేమ్. ఓకేనా, 3 టేబుల్స్ నేమ్స్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఈ టేబుల్ లోనే కదా మనకి ప్రాబ్లం వచ్చింది. ఫ్యాక్ట్ టేబుల్ చూడండి ఒకసారి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, కాలమ్ నేమ్స్ కరెక్టే ఉన్నాయి. ప్రోడక్ట్ టేబుల్ లోకి వస్తే మళ్ళీ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కేటగిరీ, యూనిట్ ప్రైస్, ఇవన్నీ కామన్ గానే ఉన్నాయి. కస్టమర్ కి వచ్చేసరికి మారాయి. సో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, రీజన్ అనేది ఫస్ట్ రోలో ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్ లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్ లోకి వెళ్తే మీకు రైట్ లో టాప్ లో రైట్ లో ఒక ఆప్షన్ ఉంది. సీ హియర్ యూ హ్యావ్
యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ యాజ్ ఎ ఆప్షన్. సో ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, ఫస్ట్ రో అనేది హెడర్స్ అయిపోయాయి. అంటే కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, రీజన్ అనేది నార్మల్గా వచ్చేసింది. ఓకే కదా. సో ఇప్పుడు ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ రైట్ లో బాటమ్ లో అప్లైడ్ స్టెప్స్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ ఏమేమవుతుందంటే నేను ఇప్పటిదాకా ఏమేమి చేశానో ఇవన్నీ ఇక్కడ స్టోర్ అవుతా వస్తున్నాయి. అంటే చూడండి అప్లైడ్ స్టెప్స్ లో నేను ఏమేమైతే స్టెప్స్ అప్లై చేస్తున్నానో అవన్నీ వస్తున్నాయి. లెట్ మీ డూ వన్ థింగ్, నేను ఇంకో స్టెప్ కూడా అప్లై చేస్తాను. నా ఫ్యాక్ట్ టేబుల్ లోకి వచ్చాను, చెక్ చేస్తున్నా. సో ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డూ ఇట్ యాజ్ సంథింగ్ సింపుల్ గా ఒక స్టెప్ రాస్తాను, హోల్ నెంబర్ లో కన్వర్ట్ చేద్దాం. సో చూడండి అది ఇక్కడ నోట్ అయింది చేంజ్ ఎట్ టైప్ అని. సో ప్రతి స్టెప్, ద స్టెప్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ఎవ్రీ షీట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ హియర్. దీని ప్రాఫిట్ ఏంటి సార్ అంటే ఇక్కడ లెట్స్ సే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అలా డేటా మన దగ్గర ఉంది. సో జనవరి డేటా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని మోడిఫికేషన్ చేస్తున్నాం పవర్ క్వెరీలోకి వచ్చి. సో అప్లైడ్ స్టెప్స్ లో అవన్నీ స్టోర్ అవుతా ఉంటాయి. స్టోర్ అయిన తర్వాత మనం ఫిబ్రవరి డేటా లోడ్ చేసి జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఏమవుతాయంటే మనం చేసిన అప్లైడ్ స్టెప్స్ మొత్తం మన మెయిన్ డేటా ఉంది కదా ఫిబ్రవరి డేటా, దాని మీద రెప్లికేట్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేట్ అవుతుంది వర్క్. జనవరి డేటా మీద యాక్చువల్ మోడిఫికేషన్ నేను చేసా, ఫిబ్రవరి డేటా లోడ్ చేసి సేమ్ అలాగే ఇప్పుడు అప్లైడ్ స్టెప్స్ దగ్గర మనకి రిఫ్రెష్ చేస్తే అయిపోతుంది. సో దిస్ ఈస్ అ మేజర్ ప్రాఫిట్ బై యూజింగ్ దిస్ పవర్ బిఐ అండ్ పవర్ క్వెరీస్. సి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓకే, నా కాలమ్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. సో ఫస్ట్ ఎర్రర్ అనేది రెక్టిఫై చేసాము. సో వాట్ ఈస్ దట్ ఎర్రర్, కాలమ్ నేమ్స్ లేవు ప్రెసెంట్. ఇప్పుడు నేను లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఓకేనా. ఇక్కడ చేంజ్ అయిపోయాయి. సో కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, రీజన్. ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ డన్. నౌ కమింగ్ టు రిపోర్ట్ వ్యూ. రిపోర్ట్ వ్యూలోకి వచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక్కసారి మోడల్ వ్యూలో చూద్దాం ఏమేమైతే ఉన్నాయో. చూడండి ఇక్కడ మోడల్ అనేది కనెక్షన్ అయిపోయింది. సో ఆటోమేటిక్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఒక్కసారి లైన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిందో చూడండి. ఈ కస్టమర్ ఐడి సిమిలర్ అని అది ఇచ్చేసింది. అందుకే మనం ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్ టేబుల్స్ మీద కొంచెం గ్రిప్ రావాలి. సో వీ విల్ టేక్ అనదర్ సెషన్ ఆన్ దట్. సో యూ గైస్ డోంట్ వరీ, జస్ట్ మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. కాలమ్ నేమ్స్ మ్యాచ్ అయితే పవర్ బిఐ ఏం చేసిద్దంటే సేమ్ సిమిలర్ కాలమ్స్ అని దానికి మోడల్ చేసేసి ఒక మోడల్ చేసి అదే ఇస్తుంది. ఇక్కడ చూడండి మోడల్ ఎలా చేసింది, వన్ టు మెనీ అంది. అంటే ఒక కస్టమర్ టేబుల్లో ఉన్న ఒక కస్టమర్ ఫ్యాక్ట్ టేబుల్లో ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు అని చెప్తుంది. సేమ్ అలాగే ఈ ప్రోడక్ట్ మీద ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రోడక్ట్ ఐడి ఈ ప్రోడక్ట్ ఐడిని ఈ ప్రోడక్ట్ ఐడితో మ్యాచ్ చేస్తుంది. అది సిమిలర్ గా అప్పుడు కూడా కర్సర్ ప్లేస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, వన్ టు మెనీ ఇచ్చింది. చూడండి ఈ టేబుల్ కి 1, ఈ టేబుల్ కి మెనీ. వన్ టు మెనీ మీనింగ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ టేబుల్ లో ఉండే ఒక ప్రోడక్ట్ ఐడి, ఫ్యాక్ట్ టేబుల్ అంటే మెయిన్ టేబుల్, అది ఆ టేబుల్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు. దీన్నే సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ప్రోడక్ట్ అనేది లెట్సే మనం సంతూర్ అనుకుందాం. సంతూర్ అనేది కస్టమర్ తీసుకున్న ప్రోడక్ట్ లో ఒకసారి అయినా మెయిన్ మనకి డేటాలో వచ్చేసరికి సంతూర్ అనేది చాలా సార్లు రిపీట్ అవ్వచ్చు. లెట్సే P14 అంటే సంతూర్ది, P14 అనేది n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు దేంట్లో, మెయిన్ ఫ్యాక్ట్ టేబుల్లో. కానీ డైమెన్షన్ టేబుల్లో దాని డేటాని సిమిలర్ ఒక్కసారి పెడతారు. P14 అని సంతూర్ ఒకసారి స్టోర్ అవుతుంది, కానీ ఇది 100 టైమ్స్ అని రిపీట్ అవ్వచ్చు ఫ్యాక్ట్ మెయిన్ టేబుల్లో. దట్స్ ఇట్, అందుకని ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఇలా కాకుండా నేనే చేయాలి సార్ అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఐఎమ్ సింప్లీ రిమూవింగ్ ఇట్, దాన్ని డిలీట్ చేసేస్తాను. మీరు సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే మీకు తెలిసిపోయిద్ది, లైక్ మీరు వర్క్ చేసేటప్పుడు మీ డేటా మీద మీకు గ్రిప్ ఉండేది కదా, ఈ ప్రోడక్ట్ ఐడిని తీసుకొని ఈ ప్రోడక్ట్ ఐడి మీద తీసుకెళ్లి అలా వదిలేయండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫ్రమ్ ప్రోడక్ట్ టేబుల్, ఇక్కడ టేబుల్ నేమ్స్ వస్తాయి. ప్రోడక్ట్ టేబుల్ నుంచి ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ ఐడికి నెక్స్ట్ ఫ్యాక్ట్ టేబులే కదా మనకు కావాల్సింది, ఫ్యాక్ట్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ ఐడికి నువ్వు జాయిన్ చేద్దాం అనుకుంటున్నావా, లైక్ కనెక్షన్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావా అని అడిగాడు. సెకండ్ థింగ్ ఏమని అడిగాడంటే కార్డినాలిటీ, అంటే నీకు 1 to many రిలేషన్షిప్ కావాలా, మెనీ టు మెనీ కావాలా, 1 to 1 కావాలా, మెనీ టు 1 కావాలా అని అడుగుతున్నాడు. థర్డ్ థింగ్ వచ్చేసి ఒక్కసారి ఇది సేవ్ చేస్తాను. సేవ్ చేశాను కదా, అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఈ యారో డైరెక్షన్ చూడండి, ఈ యారో సింగిల్ యారో అంటే ఓన్లీ ప్రోడక్ట్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్కి వెళ్తుంది. సేమ్ సిమిలర్ అలాగే ఈ కస్టమర్ టేబుల్ నుంచి ఉన్న డేటా ఇక్కడ చూడండి ఈ డైరెక్షన్ ఫ్యాక్ట్ టేబుల్కి వెళ్తుంది. సో మీరు 2 పాయింట్స్ చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. ఒక ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఒక మెయిన్ టేబుల్ కి ఇలా కనెక్షన్స్ తో వేరే వేరే టేబుల్స్ కనెక్ట్ అయితే ఈ స్కీమాని మనం ఏమంటాం అంటే స్టార్ స్కీమా అంటాం. సో ఇది స్టార్ స్కీమా.
ఇక్కడ స్టార్ స్కీమాలో నాకేం కావాలంటే నేనేమనుకుంటున్నా అంటే ఈ సింగిల్ డైరెక్షన్ ఉన్నది నాకు బై డైరెక్షనల్ కావాలి. అంటే డేటా అనేది బై డైరెక్షన్ లో పాస్ అవుతా ఉండాలి. ఫర్ దట్ ఐ వాంట్ టు డూ యారో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళండి. సేమ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ నేనేమంటున్నా అంటే క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ లో సింగిల్ తీసేసి బోత్ ఇస్తున్నా ఫర్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చెక్ బాక్స్ లో ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైరెక్షన్స్ అనేవి చూడండి బై డైరెక్షనల్ డేటా అయింది. సో ఫ్యాక్ట్ టేబుల్ నుంచి కస్టమర్కి వెళ్తుంది, కస్టమర్ నుంచి ఫ్యాక్ట్కి వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ దిట్. ప్రెసెంట్ కి అయితే నాకు ఆ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి దాన్ని సింగిల్ డైరెక్షన్ లో పెడదాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ డేటా మోడలింగ్. సో దీంట్లో ఒక ఎర్రర్ వచ్చింది. లెట్ మీ షో ఇట్ ప్రాక్టికల్లీ. సో ఇప్పుడు టేబుల్ వ్యూలోకి వద్దాం. మనం ఉన్న డేటాస్ మొత్తం చూసుకుందాం ఒకసారి. సో ఐ వాంట్ టు షో యూ సంథింగ్. దానికోసం మనం నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఎక్సెల్ వర్క్ బుక్ లోకి వెళ్ళి పవర్ బి ఆప్షన్ లోకి వెళ్దాం. ఇక్కడ ఒక డేటా తీసుకుందాం. లెట్స్ సే 2001 to 2010. సో ఐఎమ్ జస్ట్ చెకింగ్ ఇట్. లోడ్ చేస్తున్నాను. వెయిట్, దీన్ని డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకేనా? ఒకసారి డేటా చూసుకోండి. ఇక్కడ డేటా మనం జాగ్రత్తగా చూస్తే మళ్ళీ ఏమవుతుంది, ఒక తప్పు అవుతుంది. ఇక్కడ చూడండి, కాలం 1 కాలం 2 అని వస్తుంది. కానీ నాకు రావాల్సిన యాక్చువల్ కాలమ్స్ ఏంటి? కంట్రీ, సబ్జెక్ట్ డిస్క్రిప్టర్, యూనిట్స్ అలా రావాలి. ఇవి రావాలి నా కాలం నేమ్స్ లో. సో వాటి కోసం నేనేం చేయొచ్చు? ఇప్పుడు నేను సేమ్ అదే ఇక్కడ రైట్ మోస్ట్ లో నాకు టాప్ లో ఒక ఆప్షన్ ఉండిద్ది. సో ఆప్షన్ లోకి వెళ్ళి యూస్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ అని కొడితే అక్కడ నాకు కనిపిస్తుంది కంట్రీ, సబ్జెక్ట్ డిస్క్రిప్టర్. సో ఫస్ట్ థింగ్ నేను అది చేసిన వెంటనే అది ఎక్కడ అప్లై అయ్యిందో చూడండి. అప్లైడ్ స్టెప్స్ లో అది పడిపోయింది సేమ్. సో ఇప్పుడు మీరు చేసిన ఏదైనా స్టెప్ పవర్ క్వెరీలో మీకు నచ్చలేదు, మీరు దాన్ని తీసేయాలనుకుంటే మీరు ఏం చేయాలి? కంట్రోల్ Z నొక్కితే నార్మల్ గా మనం పైథాన్ లో వాటిలో చేసినట్టు దీంట్లో యాక్సెప్ట్ చేయదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చేసిన స్టెప్ వెళ్ళిపోతుంది మనం చేసింది. సో ప్రమోటెడ్ హెడర్స్ చేశాను. సో అది క్లిక్ చేస్తున్నప్పుడు ఏమైంది? మళ్ళీ కాలం 1, కాలం 2, కాలం 3 అలాగే అయింది. సో ఇలా ఉండిద్ది. ఐఎమ్ డూయింగ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్. సో ఇక్కడ దాకా అయిపోయింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, డేటా ఎలా ఉంది? 2001 నుంచి డేటా 2002, 2003, 2004, 2005, 6, 7, 8, 9, 10. సో ఇలా ఉంది. సో నాకేం కావాలంటే ఈ డేటాలో ఉన్న రోస్ మొత్తాన్ని నేను లెట్స్ సే ఒక పని చేద్దాం. ఈ 2001, 2, 3 కాలమ్స్ మొత్తాన్ని రోస్ లో పెట్టేద్దాం. సో అప్పుడు దానికోసం ఏం చేయాలంటే ఈ 2001 నుంచి ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 దాకా సెలెక్ట్ చేశాను. ఇక్కడ టాప్ లో మీకు ట్రాన్స్ఫార్మ్ లో ట్యాబ్ లోకి వస్తే ఒక ఆప్షన్ ఉండిద్ది అన్పివట్ కాలమ్స్ అని. ఓకేనా? సో అన్పివట్ కాలమ్స్ మీరు నొక్కగానే ఇక్కడ చూడండి డేటా ఎలా మారిపోయిందో. ఈ 2001, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కదా, ఇవన్నీ రోస్ లోకి వచ్చేసాయి. సో వాటి వాల్యూస్ ఉన్నాయి కదా, వాటి పక్కనే ఆ వాల్యూస్ మొత్తం ఇక్కడ వాల్యూ అని వచ్చి దీంట్లోకి వచ్చేసాయి. సో యాక్చువల్ గా 2002 లో ఎంత వాల్యూ ఉంది? 22.303 అలా 2003 లో. ఇక్కడ ఏం చేసామంటే మనం ఆ కాలమ్స్ ఉన్నాయి కదా 2001, 2, 3, 4, 5, 6 అని ఒకసారి మళ్ళీ చూపిస్తాను కాలమ్స్. చూడండి ఫస్ట్ ఎలా ఉన్నాయి? 2001, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా ఉన్నాయి. సో నాకేం కావాలంటే ఇవన్నీ రోస్ లో వచ్చేయాలి, వీటికి కరెస్పాండెంట్ వాల్యూస్ అన్ని కాలమ్స్ లో వచ్చేయాలి. సో దానికోసం నేను షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ బటన్ నొక్కాలి. సో అలా అది కాపీ అవుతా వెళ్తుంది. 2010 దాకా వెళ్ళి అన్పివట్ కాలమ్స్ అనే ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకుంటే 2001, 2, 3 వాటి రెస్పెక్టెడ్ వాల్యూస్ ఇక్కడ వస్తున్నాయి. ఓకేనా? నాకు అడిషనల్ గా ఒక కాలం ఉంది ఇక్కడ. సో ఇది మొత్తం 2000 ఇయర్స్ లా చూపిస్తుంది. సో దట్స్ ఇట్. ఇప్పుడు నేనేం చేయొచ్చు? నేను ప్రెసెంట్ నేను చేయాలనుకున్నది జస్ట్ చేసేసాను. క్లోజ్ అండ్ అప్లై నొక్కితే అది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను లోడ్ చేసిన డేటా ఇక్కడ చూపిస్తుంది చూడండి, పాపులేషన్ రా డేటా అని. దీన్ని డేటాని చూడాలంటే మనం ఇక్కడ డేటా వ్యూలోకి వచ్చి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు. సో డేటా ఏమేమి ఉందో నాకు మొత్తం చూపించేసింది. సో కంట్రీ, సబ్జెక్ట్ డిస్క్రిప్టర్, యూనిట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కంట్రీ ఆప్షన్ ఉంది. సో ఆ కాలమ్ ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, డేటా కేటగిరీ అనేది దేంట్లో ఉంది? అన్కేటగరైజ్డ్ లో ఉంది. అంటే అది కేటగరైజ్ చేయలేదు దాన్ని. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు వస్తుంది అది. సో ఇది నా కంట్రీస్ డేటా కాబట్టి నేను కంట్రీ అని చెప్తున్నా. యాక్చువల్ గా కంట్రీ కాలమ్ నేమ్ కూడా ఒక కంట్రీయే కదా సార్, ఇప్పుడు దేనికి మార్చాలంటే అలా కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది కంట్రీలో పెట్ట కేటగరైజ్ చేసి ఎక్కడ మారింది సార్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నార్మల్ కంట్రీ ఏం మారలేదు. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ గ్లోబ్ వచ్చింది చూడండి, ఒక గ్లోబ్ లాగా చూసారా? సో ఇప్పుడు కంట్రీలా కేటగరైజ్ చేస్తుంది దాన్ని. సో నెక్స్ట్ నాకు ఇక్కడ ఇంకేమైనా ఉంటే మీరు అలాగే డేట్స్ ఉన్న డేట్స్ లో పెట్టచ్చు. ప్రెసెంట్ నా కాలమ్స్ లో అయితే డేట్స్ లేవు కాబట్టి సేమ్
లెట్స్ ఏ ఎస్టిమేట్ ఇదిగోండి ఈ కాలం సెలెక్ట్ చేసుకొని అన్కేటగరైజ్ నుంచి మీకు డ్రాప్ డౌన్ లోకి వెళ్తే పోస్టల్ కోడ్ బార్ కోడ్ అని ఉంది. సేమ్ అలాగే అట్రిబ్యూట్ లోకి వచ్చి అన్కేటగరైజ్ లో నుంచి పెడితే మీకు సిటీ కంట్రీ ఇలా ఉంటాయి. పోస్టల్ కోడ్, కంట్రీ, రీజన్, కాంటినెంట్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇవన్నీ కావాలన్నా ఇలా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో థింగ్ వచ్చేసి ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, సో వాల్యూస్ ఏదైనా న్యూమరికల్ కాలం ని క్లిక్ చేసి డు నాట్ సమ్మరైజ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. దాని నుంచి నేను సమ్మరైజ్ చేయాలంటే దాంట్లో 2 ఆప్షన్స్ ఇస్తుంది, కౌంట్ డిస్టింక్ట్ అని. కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఇచ్చింది. చూడండి ఇప్పుడు కౌంట్స్ లో ఇచ్చింది ఆ వాల్యూస్ మొత్తం. నాకేం కావాలంటే ఇప్పుడు కౌంట్ డిస్టింక్ట్ అంటే ఇదేం చేసిద్ది అంటే ఓన్లీ నాన్ రిపీటెడ్ వాల్యూస్ యొక్క కౌంటే ఇచ్చింది. ప్రెసెంట్ మనకి ఇక్కడ కనిపిస్తలేదు, చూడండి ఒకసారి. సో యాక్చువల్ గా ఇక్కడ టేబుల్ రా డేటా అని బాటమ్ లెఫ్ట్ లో మీరు చూస్తే కనిపించింది. యాక్చువల్ గా 2001 నుంచి 2010 వరకు ఉండాల్సిన రోస్ అన్ని 1930 రోస్ ఉండాలి. కానీ ఎన్ని వస్తున్నాయి అవి 1733. డిస్టింక్ట్ అంటే ఏం చేసిద్ది, రిపీట్ అయిన వాల్యూస్ ని తీసేసిద్ది. ఓకేనా. నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు సంథింగ్ ఇంట్రెస్టింగ్. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు డేటా టైప్స్ ని చేంజ్ చేద్దాం. సో యాక్చువల్ గా మనం ఇప్పటిదాకా డేటా టైప్స్ అనేది చెక్ చేయలేదు. ఎప్పుడైనా మీరు డేటా లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ లోడ్ చేసేసిన పొరపాటున ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఆ ట్యాబ్ లోకి మీరు ఇక్కడ చూడండి ఎలా ఉందంటే లెట్స్ సే డేటా టైప్స్ ఇక్కడ ఫస్ట్ మనకి ఏదైనా క్యారెక్టర్ డేటా టైప్స్ ఉంటే ఏబిసి లో ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సార్ మరి ఆర్డర్ ఐడి 010 అలా ఉంది కదా సార్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఉన్నది 0 కాదు, అది ఓ అంటే ఏంటి, ఓ అంటే క్యాపిటల్, అది క్యారెక్టర్ వాల్యూస్. సో దానికోసం మనం దాన్ని కన్సిడర్ చేయకూడదు ఆ ఓని. సో దాన్ని అలాగే లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏబిసి అలాగే వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకో ఏబిసి ఉంది చూడండి అక్కడ. ఇది కూడా కస్టమర్ ఐడి సి ఉంది కాబట్టి ఇట్స్ యాక్సెప్టబుల్, ఆల్ఫాబెట్ కాబట్టి. ప్రోడక్ట్ ఐడి కూడా పి ఉంది కాబట్టి ఇట్ యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ చూడండి ఆర్డర్ డేట్ అని వచ్చింది. సో యాక్చువల్ గా ఇది ఉండాల్సింది డేట్ లో, కానీ ఇక్కడ 1 2 3 అని ఇచ్చాడు. అంటే న్యూమరికల్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేస్తున్నాడు. కానీ నాకు అది అలా వద్దు, నాకు డేట్ కావాలి. కాబట్టి ఆ కాలం లో లెఫ్ట్ లోకి వస్తే 1 2 3 అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేట్ అని వచ్చింది. ఆ డేట్ ని క్లిక్ చేయాలి మీరు. సో అక్కడ ఆప్షన్ అడుగుతాడు, చేంజ్ కాలం టైప్ చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు నీకు ఎలా కావాలి, న్యూ స్టెప్ లో యాడ్ చేయాలా, రీప్లేస్ కరెంట్ ఉన్న రికార్డ్ ని రీప్లేస్ చేయాలని అడుగుతున్నాడు. నేనేం చెప్తున్నా, రీప్లేస్ కరెంట్ ఉన్నదాన్నే మార్చేయన్నా. సో ఇప్పుడు యాక్సెప్టబుల్, అది ఆర్డర్ డేట్ కాబట్టి డేట్ లోకి వచ్చింది. నెక్స్ట్ అలాగే క్వాంటిటీ, ఇది న్యూమరికల్ వాల్యూస్ లోనే ఉంది. నెక్స్ట్ యూనిట్ ప్రైస్ 1 2 3, రెవెన్యూ కూడా 1 2 3. ఓకే, ఇక్కడ దాకా యాక్సెప్టబులే. నెక్స్ట్ ఒకసారి ఇంకోటి చూద్దాం. ఈ రెవెన్యూని నేను హోల్ నెంబర్స్ నుంచి పర్సంటేజ్ లో మారుద్దాం అనుకుంటున్నా. సో పర్సంటేజ్ లోకి మార్చొచ్చు, రీప్లేస్ కరెంట్ అన్న. సో అవన్నీ పర్సంటేజెస్ లోకి వచ్చాయి. ఓకేనా. ఇలా మనం మన డేటా టైప్స్ ని మార్చుతూ ఉంటాం. సో ఐ జస్ట్ వాంట్ దిస్ ఇన్ హోల్ నెంబర్స్ లోనే కావాలి నాకు రీప్లేస్ కరెంట్. సో నెక్స్ట్ మనం ఇంకా వేరే షీట్ లో చెక్ చేద్దాం. ప్రోడక్ట్స్ లో కూడా చెక్ చేద్దాం ఒకసారి. ప్రోడక్ట్ ఐడి ఏబిసి, ఇది ఏబిసి, ఇది ఏబిసి, ఇది 1 2 3. ఇట్స్ ఓకే. సో ఆల్ రైట్, we have customer ID ABC. It's totally fine. Next we have ABC. Present అన్ని ఓకే, ఇది కూడా ఓకే. సో 2016 యాక్చువల్ గా ఇది కావాల్సింది మనకి డేట్స్ లో. సో ఒక పని చేద్దాం, అక్కడికి వెళ్ళి ఓన్లీ డేట్ పెడదాం. సో 1905 సేమ్ అంతే. ఇది కూడా అట్రిబ్యూట్ ఏబిసిలో ఉంది, అది కూడా డేట్ లో ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇది వాల్యూస్. ఇక్కడ చూడండి ఒకసారి ఏముంది, ఇక్కడ ఏబిసి 1 2 3 అని ఉంది. సో ఏబిసి 1 2 3 అని ఉంటే నాకు కావాల్సింది ఏంటవి, హోల్ వాల్యూస్ లో ఇవ్వాలి, లైక్ హోల్ నెంబర్స్ లో కావాలి యాక్చువల్ గా. అది చూడండి దేంట్లో ఉంది 1 2 3 ఏబిసి అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ న్యూమరికల్ అండ్ క్యారెక్టర్ వాల్యూ అని అది అనుకుంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి, నాకు అలా వద్దు, నాకు హోల్ నెంబర్ లో కావాలని ఇవ్వాలి. సో ఇచ్చాము, అది యాక్సెప్ట్ చేసింది. సో ఇలా ఒక్కొక్క స్టెప్ మనం చేస్తుంది మొత్తం ఇక్కడ అవుతుంది చూడండి, టిక్ అవుతా వస్తుంది. నెక్స్ట్ దట్స్ ఇట్. ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత క్లోజ్ అండ్ అప్లై లోకి వచ్చి క్లోజ్ అప్లై చేస్తే చాలు. సో ఇప్పటిదాకా మనం చేసిన ఇవి మొత్తం అక్కడ రెప్లికేట్ అవుతాయి. ఓకేనా. అన్పివట్ ఎలా చేయాలి, లైక్ ఆ రోస్ కాలమ్స్ మొత్తాన్ని రోస్ లోకి ఎలా మార్చాలి, సేమ్ ఇప్పుడు అన్పివట్ చేసాం కదా మనం. చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొన్ని లోడ్ క్వెరీస్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయంట. ఫర్ అప్ టు నౌ వీఆర్ నాట్ డీలింగ్ విత్ రియల్ డేటా కాబట్టి మనం ఏం చేద్దామంటే వాటిని ఎర్రర్స్ ని జస్ట్ స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ చేస్తే చాలు. సో క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం చూసుకున్న దాంట్లో అన్పివట్ ఎప్పుడు యూజ్ చేసాం తెలిసింది కదా. నాకు కాలమ్స్ లో ఉన్నాయి 2001 2 3 అలా కాలమ్స్ లో ఉంటే వాటి మొత్తాన్ని రోస్ లో వచ్చి దాని పక్కనే దాని రెస్పెక్టెడ్ వాల్యూస్ కావాలన్నప్పుడు నేను ఏం రాశాను, అన్పివట్ కాలమ్స్ రాశాను. సేమ్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 2001 2 3 ఇలా కాలమ్స్ లైక్ రో వైజ్ ఉండి దాన్ని కాలమ్స్ లో పెట్టాలంటే సేమ్ అదే ఆప్షన్ ఉంది మనకి. సేమ్ అలాగే వెళ్ళి పివట్ కాలమ్స్ అని కొడితే సరిపోతుంది. నెక్స్ట్
ఇప్పుడు ఒకసారి సింపుల్ గా మనం ఒక డాష్ బోర్డ్ చేసి చూద్దాము. సో లెట్స్ డూ వన్ సింపుల్ డాష్ బోర్డ్. ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సమ్ కస్టమర్ అలాంగ్ విత్ ఫ్యాక్ట్ అలాంగ్ విత్ ప్రోడక్ట్. ఈ 3 టేబుల్స్ ని యూజ్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా డాష్ బోర్డ్ చేసే ముందు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మోడల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. డేటా మోడల్ ట్యాబ్ లోకి వెళ్ళి మేక్ షూర్ దట్ యూ హ్యావ్ టు కనెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ టేబుల్ మీ దాంట్లో ఉన్నది కనెక్ట్ అయి ఉందా లేదా చూసుకోండి. కనెక్ట్ అయ్యి లేకపోతే మీకు విజువల్స్ అనేవి ప్రాపర్ గా రావు. యాక్చువల్ గా చూపించింది కానీ మీకు అక్కడ కనబడదు. మీరు అదే ఫైనల్ విజువల్ అనుకుంటారు కానీ అలా ఉండదు. సీ హియర్. సో ప్రెసెంట్ అయితే ఇది 3 మెర్జ్ అయ్యే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మెర్జ్ అవ్వలేదు, అది పాపులేషన్ రా డేటా. సో బికాస్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ అవుట్ ఆఫ్ బాక్స్. ఇది దీనికి సంబంధం లేదు, రిలేషన్ లేదు. సో జస్ట్ మనం ఇచ్చినది. సో అప్ టు నో ఓకే కదా. ఇప్పుడు రండి రిపోర్ట్ వ్యూ లోకి వచ్చి మనం ఏం చేద్దామంటే ఒక విజువలైజేషన్ పెడదాం. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ స్టాగర్డ్ కాలమ్ చార్ట్. దీంట్లో నేనేం చేయబోతున్నానంటే, నాకు ఒక రీజియన్ కావాలి. యాక్సిస్ లో ఎక్స్ యాక్సిస్ లో రీజియన్స్ రావాలి. దానికి రీజియన్ కి రిలేటెడ్ గా రెవెన్యూ ఎంత వస్తుంది, ఈచ్ రీజియన్ లో రెవెన్యూ ఎంత వస్తుంది కాబట్టి రెవెన్యూ తీసుకెళ్లి వై యాక్సిస్ లో పెట్టాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏమైనా వాల్యూస్ మీరు చూపించాలనుకుంటున్నప్పుడు అది వై యాక్సిస్ లో పెట్టండి. వై యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ మై వాల్యూస్. మీకు దేని మీద చూపించాలనుకుంటున్నారో అలాంటివన్నీ మీరేం చేస్తారంటే ఎక్స్ యాక్సిస్ లో పెట్టండి. సీ హియర్ వెస్ట్, సౌత్, నార్త్, ఈస్ట్. దీని మీద నాకు ఈచ్ రీజియన్ లో ఎంత రెవెన్యూ వచ్చిందని చూపించడానికి ఇలా డాష్ బోర్డ్ పెట్టాను నేను. సో ఇక్కడ నాకు ఒక విజువల్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది మీకు విజువల్స్ కోసం. ఇంకొక విజువల్ క్రియేట్ చేద్దాం. సో ఐ వాంట్ టు క్రియేట్ అదర్ విజువల్ సమ్ స్టాగర్డ్ కాలమ్ చార్ట్. సేమ్ దీంట్లో కూడా ఏం చేస్తానంటే ఈసారి ఈచ్ ప్రోడక్ట్ మీద. సో ఐ వాంట్ టు గో టు ప్రోడక్ట్. ఈచ్ ప్రోడక్ట్ నేమ్ ని బేస్ చేసుకొని లెట్స్ సే రెవెన్యూ, ఎంత రెవెన్యూ వస్తుందో చూద్దాం. ఐ వాంట్ టు డూ మన రీజియన్ తీసుకెళ్ళి లెజెండ్ లో ఇద్దాం ఒకసారి. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ వెల్. ఇక్కడ అంత క్లారిటీగా లేదు. లెట్ మీ డూ వన్ థింగ్. జస్ట్ దీన్ని కాస్త చిన్న చేసి ఇక్కడ యాక్చువల్ గా ఏం జరిగిందంటే, సో ఈ కలర్స్ ఇచ్చింది. బ్లూ కలర్ లో అన్ని ఈస్ట్ వాల్యూస్, ఈ డార్క్ బ్లూ అనేవి నార్త్, ఆరెంజ్ అనేవి సౌత్, పర్పుల్ అనేవి వెస్ట్ కలర్స్ అని ఇచ్చింది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ లో నేను చెప్పినప్పుడు ఏమని చెప్పాను, పవర్ బిఐ ఈజ్ లెజెండ్స్ తీసేస్తా. ఒక్కసారి మీకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ లెజెండ్ తీసేసిన తర్వాత ఈ చార్ట్ ఇక్కడ ఇచ్చాను. సో చూడండి, మనం డిస్కస్ చేసినప్పుడు ఒక పాయింట్ గుర్తు పెట్టుకోమన్నాను. పవర్ బిఐ ఈజ్ ఇంటరాక్టివ్ అన్నాను. సో ఇంటరాక్టివ్ ఇన్ ద సెన్స్ చూడండి, ఇప్పుడు 2 డాష్ బోర్డ్స్ ఉన్నాయి నాకు. వాటికి నేనేం రిలేషన్ డిఫాల్ట్ గా ఏం ఇవ్వలేదు, లైక్ రిలేటెడ్ ఉన్నాయని. సో వెన్ ఎవర్ ఐ క్లిక్ సంథింగ్ లైక్ సౌత్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, ఈ సౌత్ రీజియన్ లో ఉన్న ప్రతిదీ మీకు ఇంటరాక్టివ్ గా అదే చూపిస్తుంది. చూడండి, సౌత్ అని క్లిక్ చేశాను రీజియన్. ఇక్కడ ఏమొస్తుంది, ఈ రెవెన్యూ వచ్చేసి 54,000 వచ్చింది. కంప్యూటర్స్ సంథింగ్ లైక్ ప్రోడక్ట్ నేమ్ వెన్ అనేది 4115 వచ్చింది. సో నాకు ఇప్పుడు వెస్ట్ వి కావాలి. వెస్ట్ కావాలంటే వెస్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇవన్నీ మీకు డిఫాల్ట్ గా బ్లర్ అయిపోతాయి. మెయిన్ వెస్ట్ వరకు ఎంత వచ్చింది, ఇక్కడ 30,000 నియర్లీ వచ్చింది. సో నెక్స్ట్ అలాగే దీనికి వచ్చేసి వెన్ అనే నేమ్ 25,000. సో సింపుల్ గా అలా ఇస్తుంది. సో పవర్ బిఐ అనేది మీకు మామూలుగా మళ్ళీ మొత్తం కావాలంటే దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే మొత్తం వచ్చేసింది. ఓకేనా. సో ఇలా మనం పవర్ బిఐలో డాష్ బోర్డ్స్ చేయొచ్చు, లైక్ ఒక్కొక్క విజువల్ చార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను, ఫస్ట్ చేసిన విజువల్ చార్ట్ మీద. నాకు ఇది నచ్చలేదు, నాకు హారిజెంటల్ కావాలి. హారిజెంటల్ కావాలంటే ఇలా రాయొచ్చు. సో ఇది హారిజెంటల్ ఇచ్చింది. జస్ట్ క్లిక్ చేసుకుంటా వెళ్తే అది ఇస్తా ఉండిద్ది. సో నెక్స్ట్ ఇలా కావాలి, స్టాగర్డ్ లో కావాలి మళ్ళీ. సో అలా ఇష్టం లేదంటే 100% స్టాగర్డ్ బార్ చార్ట్ అని ఉండిద్ది, ఇలా కావాలి. లేకపోతే కాలమ్ చార్ట్ లో కావాలి, నాకు లైన్ చార్ట్ లో కావాలి. సో ఏ చార్ట్ అయినా అది ఇస్తుంది. ఏరియా చార్ట్, స్టాగర్డ్ ఏరియా చార్ట్, ఆర్ సంథింగ్ లైక్ 100% స్టాగర్డ్ ఏరియా చార్ట్. ఐ వాంట్ లైన్ స్టాగర్డ్ చార్ట్, సంథింగ్ పై చార్ట్, ఆర్ ఐ వాంట్ డోనట్ చార్ట్, ఇలా ఫనల్ చార్ట్, ఆర్ సంథింగ్ లైక్ స్కాటర్ ప్లాట్. సో ఇలా దేంట్లో ఇస్తుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఫోకస్ చేయాల్సింది ఎప్పుడైనా చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్స్ అనేవి మనం ఏం చేస్తున్నామా, రిపోర్ట్స్ మనం ఏం చేస్తున్నామా, జస్ట్ మనకి ఐడియా ఉంది. సో మనకు ఐడియా ఎలా వస్తుందంటే కేపీఐస్ అని ఉంటాయి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నప్పుడు కేపీఐస్ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని. సో ఇది మీకు క్లయింట్స్ కానీ మీ మేనేజర్స్ కానీ మీకు ఇస్తారు. సో బాబు మాకు ఈ కేపీఐస్ మీద కొన్ని విజువల్స్ పెట్టివు, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతారు. ఇప్పుడు ఇది చూడండి, మనం చేసిన కేపీఐ ఏంటి, రీజియన్ వైజ్ ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఒక కేపీఐ కదా. అది కూడా ఒక కేపీఐనే. నాకు వెస్ట్ లో ఎంత వస్తుంది, ఇప్పుడు చూడండి కర్సర్ పెడితే ఎంత వస్తుంది. వెస్ట్ లో సంథింగ్ లైక్ 20 lakhs 25,000 సంథింగ్ లైక్ దట్. సౌత్ లో ఎంత వస్తుంది,
12,300 3,748. నార్త్ లో ఎంత వస్తుంది 87,412. సో ఈస్ట్ లో సార్ దీనివల్ల నాకేంటి సార్ యూజ్, సో ఇప్పుడు చూపించాను దీనివల్ల యూజ్ ఏంటంటే మనకేం తెలుస్తుంది, రెవెన్యూ అనేది ఈస్ట్ లో చాలా తక్కువ ఉంది కంపేర్ టు నార్త్, నార్త్ లో తక్కువ ఉంది కంపేర్ టు సౌత్, కంపేర్ టు వెస్ట్ ఇలా తక్కువ వస్తుంది రీజియన్ వైజ్. నాకు ఇప్పుడు ఏం కావాలంటే దీన్ని ఒకసారి స్టాకెట్ చార్ట్ లో పెట్టి ప్రోడక్ట్ నేమ్ అనేది లెజెండ్ ఇద్దాం. సో ఇక్కడ కన్ఫ్యూజన్ గా ఉండేది కానీ ఓకే విల్ డూ వన్ థింగ్, విల్ రిమూవ్ చార్ట్ ఫ్రమ్ హియర్. సో ఇంటరాక్టివ్ అనేది ఇలా వస్తుండేది వెన్ ఎవర్ వీఆర్ మూవింగ్. ఇంకా మనం ఫార్వర్డ్ గా వెళ్ళేసరికి మనకి ఇంకా చాలా రీజియన్స్ తో పాటు మనం ఎలా డాష్ బోర్డ్స్ చేయొచ్చు, అసలు ఏ చార్ట్స్ తీసుకోవాలి, ఏ కేపీఐస్ ఎక్కడ యూస్ చేయాలి అవన్నీ చూపిస్తాను. సో దానికన్నా ముందు ఒక థింగ్ మీకు ఎలా అంటే, మీకు పవర్ బిఐ ఏం చేసింది అంటే డిఫాల్ట్ గా ఇందాక కూడా చూడండి ఇక్కడ డేటా మోడలింగ్ అది చేసేటప్పుడు నేను ఓపెన్ చేయకముందే అదేం చేసింది, ఆ మోడల్ ని క్రియేట్ చేసేసి ఉంచింది. సో పవర్ బిఐ అనేది చాలా ఇంటెలిజెంట్ ఫెలో అని చెప్పొచ్చు. సో అదేం చేసింది అంటే మనం ఇవ్వక ముందే అది మొత్తం చేసుకుంటా ఉండిద్ది. దానికోసం మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి మనం అన్చెక్ చేసుకోవాలి. సో అవి ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్ అండ్ సెట్టింగ్స్ అని ఉండిద్ది ఇక్కడ. సో దీంట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ చూడండి ప్రెసెంట్ నేను ఏదైతే చెక్ చేసి పెట్టానో అవే చెక్ చేయండి, మిగతావన్నీ అన్చెక్ చేయండి. ఒక 2 minutes చూడండి తొందరగా, ఓకేనా. నేను ఏమేమి అన్చెక్ చేశాను, మీరు డిఫాల్ట్ గా ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఏమేమి ఉంటాయంటే ఆల్వేస్ డిటెక్ట్ కాలమ్ టైప్స్ అండ్ హెడర్స్ అని. సో ఈ ఆప్షన్ పెడితే ఏమవుతుందంటే అదే డిటెక్ట్ చేసి పెట్టేస్తుంది, నాకు అలా వద్దు, నెవర్ డిటెక్ట్ కాలమ్ టైప్స్. సో నేను ఏవైతే చెక్ చేశానో అవే చెక్ చేయండి, మిగతావన్నీ అన్చెక్ చేయండి జస్ట్, ఓకేనా. నేను ఓన్లీ 2 options చెక్ చేశాను, డిటెక్ట్ కాలమ్ టైప్స్ అండ్ హెడర్స్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ సోర్సెస్ అకార్డింగ్ టు ఈచ్ ఫైల్ సెట్టింగ్స్. సెకండ్ వచ్చేసి allow data previews to download in background according to each file settings. So that's it. ఈ రెండే పెట్టాను, మీరు కూడా అలాగే సేమ్ చూసుకొని ఇక్కడ కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఎవాల్యుయేషన్స్, నెక్స్ట్ మాక్సిమం మెమరీ యూజర్ ఫర్ స్టిమ్యులేషన్ ఎవాల్యుయేషన్ MB. సో అలా సేవ్ చేసుకొని ఉండండి, పెట్టండి. సో దట్స్ ఇట్, ఓకే కదా. సో అప్ టు నో యూ హ్యావ్, ఐ థింక్ మీకు ఐడియా వచ్చి ఉండిద్ది. లైక్ పవర్ బిఐలో మీరు 3-4 ఫైల్స్ ఒకేసారి ఎలా డౌన్లోడ్ చేయొచ్చు, లైక్ లోడ్ చేయొచ్చు. చూడండి కస్టమర్, ఫ్యాక్ట్, పాపులేషన్, ప్రోడక్ట్ అనే టేబుల్స్ మనం ఎలా చేసాం, డేటా సోర్స్ లోకి వెళ్ళి మనం ఏమేమి కావాలో తీసుకొని అలా పెడుతూ ఉన్నాం. సెకండ్ సేమ్ అలాగే లెట్ మీ డూ వన్ థింగ్, ఎక్సెల్ వర్క్ బుక్ లోకి వెళ్ళి ఒకసారి డౌన్లోడ్స్ లో ఇంకేమైనా డేటా షీట్ చూద్దాం మనం. ఓకే, ఐ హావ్ వన్ డేటా సెట్, ఐ వాంట్ టు ఓపెన్ ఇట్. సేమ్ అలాగే ఇప్పుడు షీట్ ని క్లిక్ చేసి నెక్స్ట్ ఈసారి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ కొడుతున్నా. చూడండి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ నా దగ్గర ఉన్న డేటా సెట్ ఎంత అన్స్ట్రక్చర్డ్ ఉందో, లైక్ నల్ వాల్యూస్ ఉన్నాయి, సంథింగ్ లైక్ గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి, ఆర్ చాలా ఉన్నాయి అడిషనల్ గా. సో ఐ జస్ట్ వాంట్ టు డూ, మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది. సో మనకి ఏమేం కావాలో వాటి వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు అని. ఒకసారి స్క్రోల్ చేస్తే నాకు దీంట్లో ఏం ఇష్యూ లేదు. సో ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ నాకు ఆప్షన్ లో ఉంది ఈ నల్ అని ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇలాంటివన్నీ తీసేయడానికి నేను అన్చెక్ చేశాను. ఒక్కసారి ఓకే క్లిక్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ దాకా ఓకే, కానీ ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తే ఇక్కడ నల్ అని ఉంది నాకు. సో ఆ నల్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ అలాగే ఈ నల్ అనేది అన్చెక్ చేసి నేను ఓకే రాస్తే సరిపోతుంది, ఓకేనా. దీంట్లో కూడా ఐ థింక్ వీ హ్యావ్ సమ్ నల్ వాల్యూస్ హియర్. సో ఇక్కడ నల్ అనేది ఉంది. సో దానికోసం మళ్ళీ మనం వెళ్ళి సేమ్ అలాగే నల్ అనేది అన్చెక్ చేసి ఓకే చేస్తే అది వెళ్ళిపోయింది. సిమిలర్ ఇలాగే వీ హ్యావ్ సమ్ నల్ వాల్యూస్, ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ఇట్, ఓకే. సో దట్స్ ఇట్. నౌ ఐ వాంట్ టు డూ సంథింగ్. సో చూడండి నాకు ఇక్కడ ఏం నచ్చలేదంటే ఈ గార్బేజ్ అని ఒక వాల్యూ ఉంది, లైక్ గార్బేజ్ అని. సో అలాంటి వాల్యూస్ నాకు నచ్చట్లేదు. ఫర్ దట్ ఐ వాంట్ టు రైట్ ఈ గార్బేజ్ ప్లేస్ లో ఏదైనా సంథింగ్ లైక్ అన్నోన్ అనో ఎలాగో రాద్దాం. సో గార్బేజ్ అనేది నాకు నచ్చట్లేదు ప్రెసెంట్. సో యూ కెన్ టేక్ ఎనీ సినారియో. సో ఇలాంటివి నచ్చట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ నల్లని తీసేస్తాను, ఓకే. ఐదర్ 2 ways, మీరు డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గార్బేజ్ అనేది రిమూవ్ చేయొచ్చు. సో ఇట్స్ బెటర్, బట్ నాకు అలా కాదు, నాకు అది కూడా పెడుతున్నాను. సో అది నేను డైరెక్ట్ గా తీసేసి ఆ ప్లేస్ లో చూడండి గార్బేజ్ అనేది తీసేస్తే అది నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అవుతుంది ఇక్కడ ఎక్కువ. సో డేటా లాస్ అనేది అవ్వచ్చు మేబీ. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే టాప్ రైట్ లో రీప్లేస్ వాల్యూస్ అనే ఆప్షన్ ఉంది. సో వాల్యూ టు ఫైండ్ ఏంటి, గార్బేజ్ అనేది ఫైండ్ అవ్వాలి. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూడండి, నేను అది డైరెక్ట్ కాపీ చేస్తాను, రీప్లేస్ విత్ అన్నోన్, ఓకేనా. సో ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంటాయి, మళ్ళీ రీప్లేస్ యూజింగ్ స్పెషల్ క్యారెక్టర్స్ అని, మ్యాచ్ ఎంటైర్ సెల్ కంటెంట్స్ అని ఇలా ఉంటాయి. సో అప్ టు నౌ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ మచ్. అన్నోన్ అని పెట్టాను, ఓకే చేస్తున్నాను. ఇక్కడ చూడండి
సో ఎక్కడెక్కడైతే గార్బేజ్ అని ఉందో అక్కడ అన్నోన్ అని వచ్చేసాయి. ఇప్పుడు కాస్త నీట్గా ఉంది. లైక్ చూడండి, డిపార్ట్మెంట్ నేమ్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్ నేమ్ లో గార్బేజ్ అనే డిపార్ట్మెంట్ ఉందంటే అసలు బాలేదు. సో ఇప్పుడు అన్నోన్ అంటే ఓకే, హీఈస్ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్, బట్ హీ లైక్ అన్నోన్, తన డిపార్ట్మెంట్ ఏందో తెలియదు. ఇక్కడ చూడండి డేటాని ఎలా చూడొచ్చు. తన ఐడి వచ్చేసి 2, నేమ్ వచ్చేసి ఎలీస్, అన్నోన్ ఎక్కడ ఉంది, లెట్ మీ డూ వన్ థింగ్. సో తన ఎంప్లాయీ ఐడి 6, యూ నేమ్ తనది. సో తన ఏజ్ 28. సో తన శాలరీ వచ్చేసి 1,15,000, బట్ తన డిపార్ట్మెంట్ ఏందో తెలియదు. సో ఇక్కడ దాకా ఓకే. కంపేర్ టు దిస్ గార్బేజ్, అన్నోన్ అనేది బెటర్ ఇన్ మై ఒపీనియన్. ఓకేనా? సో ఐ థింక్ వీఆర్ గుడ్ టు సీ దట్ సమ్ ఆఫ్ ద బేసిక్స్ హియర్. సో బేసిక్స్ అన్ని మీకు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మీరు ఫోకస్ చేయాల్సింది డేటా డాష్ బోర్డ్స్ అనేవి చేయడం కాదు. సో ఏ డాష్ బోర్డ్ అనేది ఎక్కడ చేయాలి, ఏ థింగ్ లో చేయాలి. ఇక్కడ షీట్ 1 అని ఉంది చూడండి, ఇక్కడ నేమ్ లేదు షీట్ కి. సో నాకు మళ్ళీ నేమ్ షీట్ కి నేమ్ ఇవ్వాలంటే మళ్ళీ నేను ఏం చేయాలి, సింపుల్ గా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళి సింపుల్, ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ లో, ఇక్కడ ఈ ఫ్యాక్ట్ టేబుల్ కాదు నాకు కావాల్సింది, ఈ షీట్ 1. ఈ షీట్ 1 అనే ప్లేస్ లో నేనేం చేయొచ్చు అంటే, నాకు దేని మీద ఉంది ఆ డేటా, సంథింగ్ ఎంప్లాయీ డేటా కాబట్టి ఎంప్లాయీ అని పెడుతున్నాను. సో ఎంప్లాయీ అని పెట్టేసి సింపుల్ గా ఓకే చేస్తే సరిపోతుంది. సో అలా చేస్తే అయిపోతుంది. సో రీప్లేస్ వాల్యూస్ అని కొడితే సరిపోతుంది. నెక్స్ట్ ఎంటర్ నొక్కితే సో అక్కడి నుంచి ఆ స్టెప్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను క్లోజ్ అండ్ అప్లై చేస్తే అయిపోయింది. ఇక్కడ చూడండి అంతే. సో అప్ టు నౌ ఇట్స్ ఓకే. ఇక్కడ ఇప్పటిదాకా చూశారు కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ గైస్. సో కమింగ్ టు నౌ వీ హ్యావ్ సంథింగ్ టు డిస్కస్. మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టు వి విల్ డిస్కస్ దిస్ థింగ్. రిపోర్ట్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, ఇది చూసి ఒకసారి. సో వి విల్ ఎండ్ టుడేస్ కాన్సెప్ట్, టుడేస్ సెషన్. సి రిపోర్ట్ ఏంటి, డాష్ బోర్డ్ ఏంటి. సో ఫస్ట్ వచ్చేసి మనకి పేజెస్ అని ఉన్నాయి. అసలు పేజెస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి కింద ఆప్షన్లు నాకేమున్నాయి, పేజ్ 1 అని ఉంది. ఒకవేళ నేను దాని మీద డబల్ క్లిక్ ఇచ్చి నేమ్ ఏమైనా మారుద్దాం అనుకుంటున్నా. సో ఇది నా బేసిక్ పేజ్ అని ఇచ్చాను. సెకండ్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ నొక్కితే మళ్ళీ సెకండ్ పేజ్ లోకి వెళ్తుంది. సో మళ్ళీ థర్డ్ పేజ్. నాకు ఇన్ని పేజెస్ వద్దనుకుంటే ఇక్కడ మీకు ఇంటూ మార్క్ ఉంది. ఆ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే సరిపోతుంది, డిలీట్ అని. ఓకేనా? సో ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. రిపోర్ట్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ఏంటి. పేజెస్ అంటే రిపోర్ట్ అనేది మల్టిపుల్ పేజెస్ లో ఉంటాయి, డాష్ బోర్డ్ అనేది సింగిల్ పేజ్ లోనే ఉండాలి. సో ఎలా చెప్పొచ్చు అంటే, ఒక రిపోర్ట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీంట్లో నేనేం చేస్తున్నానంటే బేసిక్ రిపోర్ట్ చేశాను. దీంట్లో ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ సేల్స్ రిపోర్ట్ చేస్తాను. సో అవి మల్టిపుల్ పేజెస్ లో ఉంటాయి. కానీ డాష్ బోర్డ్ ఏమైందంటే ఇలా మనం ఒక్కొక్క టైల్ తీసుకొని, ఇవన్నీ టైల్స్, సో ఈచ్ టైల్ తీసుకొని ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ లో ఆ టైల్స్ అక్కడ పెట్టి చేస్తే ఒక ఫైనల్ అవుట్పుట్ ని డాష్ బోర్డ్ అంటాం. సో అది ఒక థింగ్ అక్కడ మేజర్ డిఫరెన్స్. డేటా సోర్స్, ఇప్పుడు డేటా సోర్సెస్ చూడండి. రిపోర్ట్ వచ్చేసి ఓన్లీ ఒక డేటా సెట్ మీదే వర్క్ అయ్యింది. ఇందాక షీట్ 1, 2, 3, 4 చూసాం కదా, ఓన్లీ ఒక షీట్ మీదే వర్క్ అయ్యింది. సిమిలర్ గా డాష్ బోర్డ్ అనేది మల్టిపుల్ డేటా షీట్స్ ని మనం కంబైన్ చేసి డేటా మోడల్ చేసి చేసేది. ఓకేనా? థర్డ్ థింగ్ వచ్చేసి దాని పర్పస్ ఏంటో చూద్దాం. అసలు డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం, లైక్ ఇప్పుడు సేల్స్ అనేది రీజియన్ లో ఎంత ఉంది, నెక్స్ట్ ఏ టాప్ 5% ఎవరు, టాప్ 5 కంట్రీస్ ఏంటి సేల్స్, అలా చూడడానికి. డాష్ బోర్డ్ ఏంటి, హై లెవెల్ సమ్మరీ కేపీఐస్ అంటే ఏంటి, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. లైక్ మీకు ఒక 10 to 15 కేపీఐస్ ఇచ్చినప్పుడు ఈ కేపీఐ మీద బేస్ చేసుకొని మీరు ఫైనల్ గా ఒక అనాలిటిక్ రిపోర్ట్ ఇస్తారు కదా. సో ఆ రిపోర్ట్ నే మనం డాష్ బోర్డ్ అంటాం. సో ఫైనల్ గా ఇంటరాక్టివిటీలో మీకు డ్రిల్ డౌన్, స్లైసర్స్, ఫిల్టర్స్ అలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుందాం మనం. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి సేల్స్ రిపోర్ట్ కావాలంటే రిపోర్ట్స్ లో ఇవ్వచ్చు. మీకు డాష్ బోర్డ్ అంటే ఫైనల్ గా మనం ఇచ్చే డాష్ బోర్డ్, లైక్ సిఓ డాష్ బోర్డ్స్ కానీ అలాంటివి. So that's it guys, that's all for today's session. I think you guys enjoyed it. Okay, thank you guys, thanks for your time. So నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నారు అలాగే గుర్తుపెట్టుకోండి. డాష్ బోర్డ్ చేయడం అనేది పాయింట్ కాదు. ఇక్కడ మీకు ఆ డాష్ బోర్డ్ చేసేటప్పుడు ఏ చార్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు ఆ చార్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు దాని మీనింగ్ ఏంటి, దేనికి యూజ్ చేస్తున్నాము, ప్లస్ వచ్చేసి కేపీఐస్ అంటే ఏంటి, వీటి మీద ఫోకస్ చేయాలి. సో డాష్ బోర్డ్స్ అంటే ఇందాక మీరు చూసారు కదా, అది ఎవరైనా క్రియేట్ చేశారు, డ్రాగ్ అండ్ డ్రాప్ కాబట్టి దాని బ్యాక్ ఎండ్ లో మీకు ఏం కావాలనేది మెయిన్ థింగ్. So that is all you have to concentrate on. So we will discuss each and everything clearly every day. Manam kotta things choddamu. So thank you guys, thanks for your time. I think you enjoyed the show.